అభివృద్ధి సంక్షేమం కూటమికి రెండు కళ్ళు. సంపద సృష్టిస్తాం, ఆదాయం పెంచుతామని చెప్పా మేనిఫెస్టోలో చెప్పనివి చేస్తున్నామన్న బాబు. మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? రాజధానిపై అలాంటి మాటలు మాట్లాడతారా? వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం. ఏపీలో తల్లికి వందనం పథకం జీవో విడుదల. ప్రతి విద్యార్థికి 15,000 ఆర్థిక సాయం. 1వ తరగతి నుంచి ఇంటర్ దాకా అమలు. జగన్ అంటే నమ్మకం, బాబు అంటే మోసం. కూటమి పాలన వైఫల్యాలపై వైసీపీ పుస్తకం. రెడ్ బుక్ పాలనతో ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారన్న సజ్జల. నా పరిస్థితి పగ్గోడికి కూడా రావద్దు, ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదన్న పేర్ని నాని. దేనికైనా సిద్ధమంటూ మంత్రి కొల్లుకి సవాల్. బీజేపీ రేవంత్ రెడ్డి ఒక్కటే, వాళ్ళ స్నేహం చాలాసార్లు బయటపడింది. కాంగ్రెస్ ని బొందబెట్టడమే సీఎం లక్ష్యమన్న వేముల. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. ఉషశ్రీ చరణ్ ని అడ్డుకున్న పోలీసులు. పెనుగొండ జాతీయ రహదారిపై ఉద్రిక్తత. పరామర్శకు వెళ్లేందుకు మాజీ మంత్రి యత్నం. ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకున్నాం. వికసిత భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందన్న ఈటెల. గాంధీ భవన్ కి భారీగా వేములవాడ కార్యకర్తలు. ఆది శ్రీనివాస్ కి మంత్రి పదవి ఇవ్వాలంటూ డిమాండ్. పీసీసీ చీఫ్ కి వినతి పత్రం ఇచ్చిన నేతలు. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ బస్సులపై ఆర్టీఏ దాడులు. జనగామ జిల్లాలో అధికారుల స్పెషల్ డ్రైవ్. 3 స్కూల్ బస్సుల సీజ్. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో దొంగల బీభత్సం. వ్యాపారిని బెదిరించి 5 లక్షల దోపిడీ. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల గాలింపు. పులివెందులలో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని ఫిర్యాదులు. మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో తొలగింపు. సినీ నటి కల్పికపై గచ్చిబౌలి పిఎస్లో కేసు. గత నెల 29న ప్రిజం పబ్ సిబ్బందితో గొడవ. యాజమాన్యం ఫిర్యాదుతో యాక్షన్. ఆసుపత్రికి జర్నలిస్ట్ కృష్ణరాజు తరలింపు. జీజీహెచ్లో వైద్య పరీక్షలు. మంగళగిరి కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు. గద్వాల జిల్లా రాజోలి ఎస్ఐపై సీరియస్. ఎస్పీ ఆఫీస్కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు. పెద్ద ధన్వాడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఘటనలో చర్యలు. ఆదివారం చంద్రబాబుతో సినీ పెద్దల భేటీ. ఉండవల్లి నివాసంలో మీటింగ్. ఇండస్ట్రీ సమస్యలు సహా పలు అంశాలపై చర్చ. బెంగాల్లోని మహేస్థలలో కొనసాగుతున్న ఉద్రిక్తత. నిన్న 2 వర్గాల మధ్య ఘర్షణ. బీజేపీ నేతల్ని అడ్డుకున్న పోలీసులు.